లోకము చాలా గొప్పది. కనపడని దేవుడితో కొరకు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కనపడని దూతలే వచ్చి నేను కాపాడుతూనే ఉంటాయి. నీ దేవుడు శక్తిని చూడాలందా? ప్రార్థన చేయి. నీ శక్తి నేను పొందుకోవాలి, నీ బలము నేను పొందుకోవాలి. ఎందుకంటే అబ్రహాము దేవుడితోనే మాట్లాడాడు, ఇజ్రాయేల్ మోషే గారు దేవుడితోనే మాట్లాడాడు, యోబు గారు దేవుడితోనే మాట్లాడాడు, దావీదు మహారాజు వాళ్ళందరూ మాట్లాడారు. మనం ఎందుకు మాట్లాడలేము? వాళ్ళందరూ విశ్వాసం కలిగి జీవించారు. మనలో ఏంటంటే విశ్వాసం లేదు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్న వీటన్నిటికీ మనము ఇమిడిపోయి ఉన్నాము. బాధ, చింత, కలత, సోలిపోయి ఉన్నాము. అని సోలిపోయేవాడిలాగా నేను జీవించమన్నట్లా నేను ఇచ్చిన ఆత్మతో ధైర్యము కలిగి జీవించన్నాడు. నీకు ఇచ్చినది దాసి ఆత్మ కాదు, నీకు ఇచ్చినది తండ్రి కుమార దత్తపుత్ర ఆత్మనిచ్చానంటున్నాడు. ఆయన ఆత్మని నీలో పెట్టానంటాడు.